నమస్కారం మాస్టర్. ఈ వీడియో యాక్చువల్గా నేను నిన్న నైట్ ఎప్పుడో రాసినట్టున్నాను పోస్ట్. EB4 అనే గ్రీన్ కార్డ్ని క్యాన్సిల్ చేశారు 2025కి, అంటే ఈ ఇయర్కి. వాట్ ఇట్ మెంట్ ఫర్ హిందూ ప్రీస్ట్. సో రిలీజియస్ వర్కర్ వీసా అనేది చాలామందికి జస్ట్ ఓకే తెలియదు కాబట్టి చెప్తున్నాను. ద EB4 గ్రీన్ కార్డ్ ఈజ్ డెడ్, అంటే ఫర్ దిస్ ఇయర్ అండి. తర్వాత నా పేరు కుమార్, ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. కొంతమంది ఇంట్రడక్షన్ ఇవ్వలేదంటారు, బట్ చూడండి బ్లాగ్లో ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోకి కంటెంట్ ఉంటుంది. ఈ వీడియో పర్టికులర్లీ మనం ఆర్ వీసా వర్కర్స్ కోసం చేస్తున్నామంట. అది హిందూ ప్రీస్ట్ కానీ, పంజాబీ టెంపుల్స్ ఉంటాయి కదా, సిక్స్ కానీ, ఆర్ ముస్లిమ్స్ మాస్క్ కానీ, చర్చెస్ కానీ, జర్నలిస్టులు కానీ, వేరియస్ వాళ్ళు అనమాట. దిస్ కేటగిరీ supposed to be religious workers, translators, foreign nationals who helped US military and journalists. సో వాళ్ళకి ఇస్తారనమాట. ఏమైంది అంటే దీన్ని కట్ చేస్తారండి. దాన్ని బిజినెస్ టుడే వాళ్ళు పబ్లిష్ చేశారనమాట. దాన్ని నేను మనకి తెలుగులో నాకు ఆర్ వీసా వర్కర్స్ హిందూ ప్రీస్ట్ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారండి. వాళ్ళు ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల్లో అంటే నా అంచనా ప్రకారం ఈ స్టేట్లో అట్లీస్ట్ 50 to 100 టెంపుల్స్ ఉంటాయి. సో ఈచ్ టెంపుల్కి 5 to 10 హిందూ ప్రీస్ట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ వాటర్ ఉందనుకోండి, పెద్ద టెంపుల్ కదా, సో ఎక్కువ మంది ఉంటారు. ఈ వీడియో వరకు ఉపయోగపడుతుందంటే వాళ్ళు అమెరికాకి R1 వీసా మీద వచ్చి ఎక్స్టెన్షన్ 1 more అయ్యండి, వాళ్ళ గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తుంటే, వాళ్ళ గ్రీన్ కార్డ్ 2 stages అనమాట. ఫైల్ చేస్తుండి స్టెప్ 1 అయ్యి ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. కొత్తగా ఫైల్ చేస్తున్న వాళ్ళకి కూడా కాన్సులర్ ప్రాసెసింగ్. EB4 వీసా మన కథలోకి వెళ్దాం. EB4 వీసా అంటే ఏంటి? EB4 గ్రీన్ కార్డ్ అనేది మతపరమైన ఉద్యోగాలు, అదే చెప్పాను, హిందూ ప్రీస్ట్ కానీ, క్రిస్టియన్ పాస్టర్స్ కానీ, ఎక్సెట్రా, మాస్క్, వేరియస్ జూయిష్ టెంపుల్, బుద్ధిస్ట్ కూడా ఉన్నాయి. సో US సైన్యంలో సహకరించిన విదేశీయులు మరియు పత్రికా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన వీసా అండి. కానీ మనకి మిగతా వాళ్ళు ఎవరో తెలియదు కదా, US ఆర్మీతో పనిచేసిన వాళ్ళు కానీ, జర్నలిస్టులు కానీ. సో మనకి ఎక్కువగా తెలిసింది ఏంటంటే హిందూ ప్రీస్టులు. మనం ప్రస్తుత వాడుక భాషలో కానీ, దైనందిన జీవితంలో. సో US ప్రభుత్వం ఈ వీసా ఎందుకు రద్దు చేసింది? పాయింట్ 2 అనమాట. వీసా దుర్వినియోగం, నకిలీ దరఖాస్తులు పెరిగినట్లు నివేదికలు. సో గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందనమాట. ఎవరైతే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకుంటారో వాళ్ళంతా ఫ్రాడ్ అని తేలిపోయింది. సో కొన్ని వర్గాలు మతపరమైన కార్మిక వీసాలను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం. మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఒక పర్టికులర్ టెంపుల్లో ఒక ప్రీస్టు వాళ్ళ చేత H1B వర్క్ చేయించేస్తున్నారంట. వరుసగా కంప్యూటర్లు పెట్టేసి ఇది నేను చెప్పడం కాదు, USCC వాళ్ళే రైడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకే తెలిసింది. సో అంచేత ఇలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారనమాట. సో హెచ్చరిక ఏంటంటే 2025 నాటికి ఈ కొత్త EB4 వీసాను మంజూరు చేయరు. అంటే ఈ ఇయర్ జస్ట్ స్టాప్. ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటున్నారో, ఎవరైతే లైన్లో ఉన్నారో, ఆ 2 steps అప్రూవ్ అయ్యిందో, కరెంట్ అయ్యిందో, అబౌట్ టు రిసీవ్, జస్ట్ స్టాప్డ్ అనమాట. సో ఇప్పుడున్న EB4 దరఖాస్తులకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు కరెంట్లో ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు తమ ప్రాసెసింగ్ కోసం మరింత కాలం వేచి ఉండాలి. అంతే కదా, ఇప్పుడు మీ ముందున్న వాళ్ళకి ఇవ్వట్లేదు, సో వెనకాల వాళ్ళు ఇంకా డిలే అవుతుంది. సో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశమే లేదు. సో ఇయర్ రూల్డ్ అవుట్ అండి. సో గ్రీన్ కార్డు కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి. R1 to EB1. EB1 అంటే గోల్డ్ కార్డ్ అని, $5 million అని. EB1లో కూడా స్కామ్ అవుతుంది, అది వేరే చెప్తాను, ఇందులో మిక్స్ చేయడం బాగుండదు. మరి EB2 అని వాళ్ళు రాశారు మన గూగుల్ సెర్చ్లో, బట్ ఎంతవరకు తెలియదు మనకి. అంటే R1 వీసా మీద దాని డబ్బులు ఉండాలి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత 5 million కట్టాలంటే. సో ఇప్పటికీ యుఎస్లో ఉన్న హిందూ ప్రీస్ట్ ఆర్ వీసా ఇక ఏం చేయాలి? ఇది మంచి క్వశ్చన్ అండి. R1 వీసాతో ఉన్నవారు వెంటనే తమ గ్రీన్ కార్డు అప్లికేషన్ను పరిశీలించుకోవాలి. ఆలయ బోర్డులు అంటే టెంపుల్ ట్రస్టీ మేనేజ్మెంట్ తమ మతపరమైన ఉద్యోగాల భవిష్యత్తుపై
ఊహారచన చేయాలి. టెంపుల్ మేనేజ్మెంట్ ప్రొయాక్టివ్గా ఉండాలి. కనీసం 2026 అంటే 2026 వరకు ఈ వీసా మళ్ళీ ఓపెన్ అవ్వకపోవచ్చు. అంటే ఫ్రాడ్ లేదు, కంట్రోల్ చేస్తామని అనుకుంటే ఓపెన్ అవ్వచ్చండి. తర్వాత అమెరికాలో ఆలయాల్లో పనిచేసే హిందూ ప్రీస్టులు ఇప్పుడు ఏం చేయాలి? EB1 EB2 మార్గాలను పరిశీలించాలి. అది ఎంతవరకు సమంజసం మనకు తెలియదు. వాళ్ళు అటార్నీని కలవాలి, ఒక $200 పే చేసి అడగాలి. ఆలయ లాయర్లతో సంప్రదించి తమ పూజారులను ఎలా మద్దతు ఇవ్వాలో నిర్ణయించాలి. సో బేసికలీ టెంపుల్ మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్ అనమాట. ఏం చేయాలి నెక్స్ట్ అని. హెచ్చరిక: నకిలీదారులు, మిడిల్ మెన్లు మోసం చేసే అవకాశం ఉంది, జాగ్రత్త. సో మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి వెళ్ళడం కానీ అలా చేయకండి, మోసం చేస్తారని. కీలక సందేశాలు ఏంటంటే, హిందూ టెంపుల్స్ అండ్ ప్రీస్ట్ ఈ వీసా మార్పులకు అప్రమత్తంగా ఉండాలి. వేరే మార్గాల్లో గ్రీన్ కార్డు పొందే తగిన చర్యలు త్వరగా తీసుకోవాలి. అంటే గూగుల్ కొంత రీసెర్చ్ చేస్తే ఆర్టికల్ కూడా అలాగే రాస్తున్నారు, వేరే వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఇది పూర్తిగా బంద్ అయ్యే లోపల మీ భద్రతకు, భవిష్యత్తుకు తగిన మార్గాలు ఎంచుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. ఇదేంటంటే ఇది మీకు బాగా అర్థమయ్యేలాగా రూపొందించాను ఈ వీడియో. సో మీకు ఏదైనా స్పెసిఫిక్ ఫోకస్గా ఉంటే కోరికలు kumar@kumarexclusive.comకి ఈమెయిల్ వేయండి. ఈ హిందూ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు హై స్కూల్లో ఉన్నారో, ఎందుకంటే ఆ వీసా 5 ఏళ్ళకి ఇస్తారండి. గ్రీన్ కార్డ్ రావడానికి 5 to 10 years పడుతుంది. ఆ 5 ఏళ్లలో వాళ్ళకి టెంపుల్ మేనేజ్మెంట్ day 1 స్టార్ట్ చేయాలి. చేయరు. 3rd yearలోనో 4th yearలోనో 5th year స్టార్ట్ చేస్తారు. సో మీ అబ్రప్ట్లీ 5th year వాళ్ళు ఎగ్జిట్ వెళ్ళిపోవాలి. లైక్ L1 వీసా 7 yearsకి ఉంటుంది, లేదా H1B 7 yearsకి ఉంటుంది, ఎగ్జిట్ అయిపోవాలి. బట్ వీళ్ళకి ఏంటంటే గ్రీన్ కార్డు H1B రన్ అవుతున్నంత కాలం అన్లిమిటెడ్ టైం గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లైన్లో ఉన్నంతకాలం ఉండొచ్చు. బట్ R1 వీసాకి అలా లేదనమాట. ఈ జస్ట్ హ్యావ్ టు ఎగ్జిట్ ఆ 5th year. సో ఆ 5th yearలో ఎగ్జిట్ అయిపోయాక, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, సక్సెస్ఫుల్ కేసు ఏమైందంటే, మళ్ళీ ఇండియా నుంచి మీరు అటార్నీని కాంటాక్ట్ చేయాలి. $10,000 వరకు ఖర్చు అవుతుంది మీ గ్రీన్ కార్డ్ రావడానికి. అటార్నీకి కాంటాక్ట్ చేసి, అటార్నీ అంటే అందరూ కాదు, టెంపుల్కి సంబంధించిన వాళ్ళు, మీరు హైర్ చేసుకున్న వాళ్ళు, టెంపుల్ మేనేజ్మెంట్ కూడా మీ జాబ్ పీకేయకుండా ఉంచాలి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి దాన్ని కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటారు. అప్పుడు మీకు అక్కడ గ్రీన్ కార్డు వీసా స్టాంప్ వేసి ఇస్తారు. అమెరికా వచ్చాక 1 monthలో మీకు ఇంటికి గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇది EB4 మోస్ట్లీ హిందూ ప్రీస్టులు వచ్చే విధానం అన్నమాట. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.